హాయ్, దిస్ ఇస్ స్వాతి. వెల్కమ్ శ్రీ కిచెన్ సింపుల్ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 5, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5, పచ్చిమిర్చి 2, నిమ్మకాయ ముక్క 1, యాలకులు 3, లవంగాలు 4, చెక్క 1, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, చెక్క, గసగసాలు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, నిమ్మరసం, నూనె, సారు కలుపుకొని, అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని చేప ముక్కలకు అప్లై చేయాలి 2 వైపులా. ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని వేయాలి. ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాలు కదలకుండా ఉంచాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం. మరొక 5 నిమిషాలు వెనుక కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. మరొక 2 మినిట్స్ ఉంచి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పైనుంచి కొద్ది కొత్తిమీర చల్లుకుందాం. అంతే, సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ. Thank you for watching. Please subscribe my channel.